హాయ్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జనరల్ గా ఆల్రెడీ మనకి జియో ఎయిర్ ఫైబర్ అయితే లాంచ్ అయింది కదా. ఇన్ ఫ్యూచర్ లో మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ను కూడా వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ప్రీవియస్ గా మనం చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యొక్క డివైస్ అనేది సింగిల్ గా మనకి ప్లగ్ అండ్ ప్లే లో ఉండేది. సో ఆ డివైస్ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఎయిర్టెల్ వెబ్సైట్ లో చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క డివైజెస్ ను కూడా చేంజ్ చేయడం జరిగింది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, లైక్ మనకి ఏదైతే మనకి జియో ఎయిర్ ఫైబర్ ఉందో ఆ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళు వస్తున్నారా లేదా, అండ్ అలాగే వీటిలో కొన్ని ప్లాన్స్ కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ప్లాన్స్ ఏంటి, వాటి స్పీడ్ ఎలా ఉంటుంది, అలాగే డేటా లిమిట్ కూడా ఎంత వస్తుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఈ వీడియోలో వస్తుంది. అండ్ అలాగే ఇది ఏ సిటీస్ లో కూడాను ప్రెజెంట్ అవైలబుల్ గా ఉందో టోటల్ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. మీరు ఆల్రెడీ ఒక ఫైబర్ కనెక్షన్ కోసం చూస్తున్నారు, లేదంటే ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ గురించి చూస్తున్నారు అనుకున్నట్లయితే చాలా ఏరియాస్ లో మనకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ అనేవి ఎక్కువగా అవైలబుల్ గా లేవు. అదే అడ్వాంటేజ్ గా మనకి జియో ఎయిర్ ఫైబర్ మనకి చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి 5G కవరేజ్ ఉంటుందో ఆ ఏరియా అంతా కూడాను మనకి జియో ఎయిర్ ఫైబర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. బట్ కొన్ని ఏరియాల్లో మనకి జియో ఎయిర్ ఫైబర్ సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే స్పీడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది పర్లేదు, మీ దగ్గర 5G కవరేజ్ బాగానే వస్తుందో అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు స్పీడ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. అంటే ప్రియారిటీ రెస్పాన్స్ అనేది మనకి ఈ లింక్ ద్వారా తొందరగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక జియో ఎయిర్ ఫైబర్ కనుక కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా మనకి ముంబై అండ్ ఢిల్లీలో 2 సిటీస్ లో మనకి లాంచ్ చేయడం జరిగింది. సో జియో కంటే ఎయిర్టెల్ ముందుగా లాంచ్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ ఇంతవరకు కూడాను ఓన్లీ ఆ 2 సిటీస్ వరకే ఉంచారు, ఎక్స్పాండ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు లాంచ్ చేసిన డివైస్ అనేది ఇందులో సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి మన ఇంట్లో ఎక్కడైనా సరే ప్లగ్ అండ్ ప్లే గా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉండేది, అలాగే మూవబుల్ గా కూడా ఉండేది. బట్ ఇందులో కొన్ని వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అవుట్డోర్ యూనిట్ లేకుండా ఇండోర్ లోనే ఒక్క డివైస్ అని యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ సిగ్నల్స్ ప్రాపర్ గా లేకపోవడం కానీ, మీకు ఎక్కడైతే మెయిన్ సిటీస్ లో కానీ లేదంటే మెయిన్ కవరేజ్ ఏరియా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ మాత్రమే వర్క్ అవడం జరుగుతుంది. సో ఇంట్లోకి లేదంటే పెద్ద అపార్ట్మెంట్స్ లో మనకి సిగ్నల్ స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటి కేసెస్ లో మనకి ఇది చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయని చెప్పుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు రీసెంట్ గా వీళ్ళ యొక్క వెబ్సైట్ లో మనం చూసుకున్నట్లయితే ఒక డివైస్ ని కూడా వీళ్ళు షో చేయడం జరుగుతుంది. సో ఇది మనకి చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్ మనకి ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ మనకి అదే టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కూడా రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు కనెక్టివిటీ ఎలా ఉంటుందని. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రతి కనెక్షన్ కి కూడాను ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి పెట్టడం జరిగింది. సో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఎప్పుడైతే మనకి పెట్టారో వీళ్ళు ఒక టెక్నీషియన్ అనేది మన దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రాపర్ గా ఇన్స్టాల్ చేసి వెళ్ళడం జరుగుతుంది. సో మనకి ఎయిర్ ఫైబర్ లో ఇన్స్టాలేషన్ అనుకున్నట్లయితే మనకి అవుట్డోర్ యూనిట్ అండ్ ఇండోర్ యూనిట్ రెండు వస్తేనే మనకి ఇన్స్టాలేషన్ కోసం టెక్నీషియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి కంపల్సరీగా మనకి జియో ఎయిర్ ఫైబర్ ఏదైతే వస్తుందో సేమ్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేసుకుని రావడం జరుగుతుంది. బట్ జియో ఎయిర్ ఫైబర్ లో మనకి చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం, లైక్ సర్వీస్ ఇష్యూస్ కానీ, లేదంటే మెయిన్ గా ఎక్కువ మందికి వచ్చేది ఏంటంటే వాళ్ళు 100 MBPS ప్లాన్ తీసుకున్నాక అప్లోడ్ స్పీడ్ 10 MBPS కూడా రావట్లేదు. సో ఈ ఇష్యూ అనేది ఎక్కువగా జియో ఎయిర్ ఫైబర్ లో మనం ఫేస్ చేస్తున్నాం. అదే ఇష్యూస్ ని వీళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ఈ స్పీడ్ ఇష్యూస్ ని వీళ్ళు కనుక మెయింటైన్ చేసుకున్నట్లయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది మనకి బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ లో మనకి సింగిల్ ప్లాన్ అవైలబుల్ గా ఉంది. బట్ ఇది 2 వేరియంట్స్, అంటే లైక్ మనకి 6 months ప్లాన్ ఉంటుంది, అలాగే 1 year కోసం ప్లాన్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్ మంత్ మనకి 799 ప్లస్ GST అనేది ఉంటుంది. అదే మనకి 6 months కోసం మీరు కనుక ప్లాన్ తీసుకోవాలనుకున్నట్లయితే 5657 రూపాయలు విత్ GST కలుపుకొని మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్ట్రాగా 1000 రూపీస్ కనుక మీరు పే చేసినట్లయితే మీకు ఇన్స్టాలేషన్ కోసం 1000 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ టోటల్ గా మీరు 6 months కోసం ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ని కనుక తీసుకోవాలనుకున్నట్లయితే ఇది మనకి 6657 రూపాయలు అవుతుంది. అలాగే 12 months గురించి అయితే మీరు 799 పర్ మంత్ ప్లస్ GST కలుపుకున్నట్లయితే 12 months కోసం మనకి 11,314 రూపాయలు అవుతుంది విత్ GST తో కలుపుకొని. ఇందులో మనకి ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా లేవని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం మేజర్ గా చూస్తున్నట్లయితే ఇక్కడ ఎటువంటి స్పీడ్ గురించి కానీ లేదంటే డేటా లిమిట్ ఎంత వస్తుంది అనేది కూడా టోటల్ ఎక్కడ కూడా మనం మెన్షన్ చేయలేదు. బట్ మీకోసం నేను అది కూడా తీసుకొచ్చాను. ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చూసినట్లయితే ఇవి హిడెన్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇవి చూడలేరు, ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ గా వీటిని మెన్షన్ చేయరు. ఎక్కడో స్టార్ కండిషన్స్ పెట్టి లేదంటే ఎక్కడో FAQ లోనో ఇట్లాంటి వీటి దగ్గర వీళ్ళు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి 100 MBPS ప్లాన్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే డేటా లిమిట్ వచ్చేసరికి మనకి 1 TB. ఇంతకుముందు ప్రీవియస్ గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లాంచ్ చేశారో ఆ డివైస్ లో మనకి డేటా లిమిట్ వచ్చేసరికి మనకి పర్ మంత్ వచ్చేసరికి 3300 GB. సో ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ అనే ఉండేదని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ న్యూ డివైస్ ఏదైతే లాంచ్ చేశారో ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చూసుకున్నట్లయితే పర్ మంత్ మనకి 1 TB అంటే 1000 GB వరకు మాత్రమే ఇస్తున్నారు. సో 1000 GB అనేది ఇనఫ్ అని చెప్పుకోవచ్చు. మరి ఎంత హెవీ యూజర్ అయినా సరే సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను ఈ డేటా లిమిట్ గురించి నేను వాడుతున్న
ఫైబర్ కనెక్షన్ యొక్క 6 months అనాలిసిస్ కూడాను డీటెయిల్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, అలాగే ఇక్కడ కార్డ్స్లో కూడాను రావడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. సో నాకు మాక్సిమం 800 GB వరకు కూడాను నాకు హయ్యర్గా అయింది, అండ్ లోవర్గా చూసుకున్నట్లయితే 500 GB వరకు కూడాను నేను కన్జ్యూమ్ చేయడం జరిగింది లాస్ట్ 6 monthsలో చూసుకున్నట్లయితే. సో ఈ 1 GB అనేది సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇవి కనుక మనకు సరిపోవట్లేదు అనుకున్నట్లయితే మనకి జియో ఎయిర్ ఫైబర్లో ఏదైతే డేటా బూస్టర్ ప్లాన్స్ వచ్చాయో ఇందులో కూడాను డేటా బూస్టర్ ప్లాన్స్ కూడాను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఏమనిపిస్తుంది, ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది సక్సెస్ అవుతుందా లేదా, మీ ఒపీనియన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే సిటీస్ విషయానికి వస్తే ప్రీవియస్గా మనకి ఫస్ట్ ఏదైతే లాంచ్ చేస్తారో అప్పుడు మనకి ముంబై అండ్ ఢిల్లీ ఈ 2 cities-లో కూడాను లాంచ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎక్కడ కూడాను వీళ్ళు ఎక్స్టెన్షన్ చేయలేదు, అక్కడతో ఆపేశారు. ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైం చూసేసరికి ఆ 2 cities కూడాను తీసేసి నోయిడా అండ్ గజియాబాద్ ఈ 2 cities-లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఇన్ ఫ్యూచర్ లో మనకి 5G కవరేజ్ ఉన్న ప్రతి దగ్గర కూడాను మనకి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో జియో ఎయిర్ ఫైబర్ కూడాను మనకి చాలా సిటీస్ లో ఎక్స్పాండ్ అయింది, చాలా తొందరగా కూడాను కనెక్షన్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నారు. అండ్ అలాగే ఈ కాంపిటీషన్ ని తట్టుకోవాలనుకున్నట్లయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కూడా వచ్చి జియోకి కాంపిటేటర్ గా ఉండేటప్పుడు మనకి సర్వీస్ అనేది బెటర్ గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏంటంటే వీళ్ళు ఎవరి సర్వీస్ అయితే బాగా ఇస్తున్నారో దాన్ని ఎక్కువ కస్టమర్స్ చూస్ చేసుకుంటారు కాబట్టి, ఇంతవరకు కాంపిటేటర్ ఎవరు లేరు కాబట్టి జియో ఎయిర్ ఫైబర్ ని ఎక్కువ మంది చూస్ చేసుకున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఫ్యూచర్ లో ఈ కాంపిటీషన్ అనేది ఉండేటప్పుడు మనకి రెండిట్లో కూడాను సర్వీస్ కాంపిటీషన్ అనేది ఏది బాగుంటే దానికే మనం ఎక్కువగా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.